సరదాగా సండే తిండిపోతులు దినోత్సవం సందర్భంగా కడుపు కూనియేపిలే తినేదని నేను మా ఐకనమయ్య సరదాగా సీనిబాబు కోడిపాలతో అయితే స్టార్ట్ చేసాం. నాకైతే ఇందులో చికెనే బాగా నచ్చింది. అలా సాయంత్రం సరదాగా పానీపూరి టమాటీ బజ్జీ కడుపులో ఇంకొంచెం ఖాళీ ఉందని శాండ్విచ్ తో సరిపెట్టుకుందాం టైంలో మా ఊరు గ్రాండ్ ఈవియస్ రెస్టారెంట్ కి అయితే తీసుకొచ్చామయ్య. కడుపులో పుట్టి పక్క దోసి శుభ్రంగా తినేసామయ్య. అదే టైంలో మా ఊరు వాట్సాప్ లో ఊరంతా మెసేజ్ చేసేసరికి KFC తాత దగ్గరికి తిరిగి వస్తామయ్య. ఎక్కడెట్రా అంటే 40 నిమిషాలు అలా వెయిట్ చేయించామయ్య. ఈ 40 నిమిషాలు ఇందాక తినదంతా అరిగిపోయింది. ఇంకేం చేస్తాలని మళ్ళీ కూల్ డ్రింక్ తో స్టార్ట్ చేసి ఫాస్ట్ గా ఫ్రెంచ్ ఫ్రైస్ బుద్ధిగా బుర్గిర్ చికెన్ వింగ్స్ తో అయితే చదువుకున్నామయ్య. మా వాడు ఎట్రా అంటే డబ్బా క్లీన్ చేసి నైస్ గా బుర్గిర్ అయితే ప్యాక్ చేశాడు. టైం అవుతుంది కదా ఇంటికి వెళ్తే దారి మధ్యలో మా శివ కూడా బత్తలని చెప్పడంతో లోకాంబిక డాబాకి వెళ్ళిపోయి 110 రోటీలు అయితే చెప్పామయ్య. అంటే దానికి సైడ్ డిష్ 4-5 రకాల స్టార్టర్లు కూడా చెప్పలేమయ్య. ఇవి చూసిన మా కిరణ్ కూడా కక్కుర్తి పడ్డాడు. మీరు ఎప్పుడైనా డాబాకి వెళ్తే రోటీలు అలా దులుపుకుని తినమయ్య. ఎందుకంటే రోటీలు బాగా కాలి కట్లిపోయి మీద కాలుతారు కాబట్టి ఆ వేడి శాఖంతా మేదన పడే ఛాన్స్ ఉంటుంది. ఏం తెలియకుండా మా అకౌంట్ కూడా చికెన్ రోల్ లా చేసుకుని తినేతారమయ్య. మనం కూడా సరదాగా ఒక ముక్కను ఓట్లెట్టుకున్నామయ్య. దీని అమ్మ జీవితం అప్పుడే రావడం వల్ల నోరు కాలిపోయింది. లాస్ట్ లో పొట్టలో పిసరంత ప్లేస్ ఉండడంతో చల్లగా ఐస్ క్రీమ్ తో ముగించామయ్య. బాగుంటే కొంచెం ఫాలో కూడా చెల్లిపోవచ్చు కదా.